ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న, అత్తయ్య వాళ్ళని ఇంట్లోనే ఉండనిద్దాం నాన్న. వాళ్ళ మీద నాకు వచ్చిన కోపానికి షూట్ చేసి పడేయాలి. వాళ్ళు చేసిన దారుణాలు తలుచుకుంటుంటే నా రక్తం మరిగిపోతుంది. ఇంకోసారి నా కంట పడితే వాళ్ళని చూస్తూ తట్టుకోలేను. షూట్ చేసి పడేస్తాను. అలాంటి వాళ్ళని ఈ ఇంట్లో ఉండనివ్వడం ఇంపాసిబుల్. అత్తయ్య వాళ్ళని క్షమించమని అడగట్లేదు నాన్న. ఈ ఇంట్లోకి రమ్మండవంటే నేను క్షమించినట్టే కదా. ఈ జన్మలో నేను ఆ పని చేయలేను. అయినా వాళ్ళు చేసిన దారుణాలని తెలిసి కూడా, సొంత మనుషుల ప్రాణాలు తీసేంత కిరాతకులని తెలిసినా కూడా వాళ్ళని ఇంట్లో ఎలా పెట్టుకోవాలి? అంత కిరాతకులు ఇంట్లో ఉండడం కంటే బయట ఉండడమే ప్రమాదం కాబట్టి ఇంట్లో పెట్టుకోవాలి నాన్న. వాళ్ళ ఇంట్లో ఉండి ఇన్ని దారుణాలు ప్లాన్ చేస్తేనే కనిపెట్టలేని మనం వాళ్ళు బయట ఉండి ఏం చేస్తారో ఎలా కనిపెడతాం నాన్న? అవునన్నయ్య, రూప చెప్పేది కూడా నిజమే అనిపిస్తుంది. క్రూరముగాలని తెలిసినప్పుడు బోన్లో వేసి బంధించడమే కరెక్ట్ అన్నయ్య. బయటికి వదిలితే చాలా ప్రమాదం. అవును బావగారు, వదిన వాళ్ళు ఇక్కడే ఉంటే మన కనుసనల్లోనే ఉంటారు. వాళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ మనకి తెలిసిపోయాయి కాబట్టి మన కళ్ళ ముందుంటే మళ్ళీ అంత సులువుగా ఏ ప్రయత్నం చేయలేరు. అసలే మందారం కూడా వాళ్లతోనే ఉంటానని వెళ్ళింది. ఒకసారి ఆలోచించండి నాన్న. వాళ్ళని శిక్షించడం నా ముఖ్య ఉద్దేశం కాదు. ఎలాగైనా వాళ్ళలో మార్పు తీసుకురావడమే నా బాధ్యత. సరే, వెళ్ళి వాళ్ళని ఇంటికి తీసుకురా. అలాగే నాన్న. మిమ్మల్ని ఇంటికి తీసుకురమ్మని నాన్నే చెప్పారు. రండత్తయ్యా. మందారం, మీ ఆయన్ని అత్తయ్యని మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడే ఉండి మార్చుకో. అలాగే అమ్మాయి గారు. రెండత్తయ్య, రండి దీపక్ బాబు. మీరు మందారం విషయంలో చేసిన దారుణాల కంటే మా అమ్మ విషయంలో చేసిన దారుణాలే ఎక్కువ. ఆ దారుణాలు కూడా మా నాన్నకి తెలియాలి కదత్తయ్యా. అవన్నీ తెలియకుండానే మీరు తప్పించుకుంటాము అంటే నేనెలా వదిలిపెడతానత్తయ్యా? తొందరలోనే రాఘవని తీసుకొస్తాను. మా అమ్మ విషయంలో మీరు చేసిన ఘోరాలన్నిటినీ బయట పెడతాను. అప్పుడు మా నాన్న వేసే శిక్షని నేను చూడాలి. మా అమ్మా నాన్న కలవడం మీరు చూడాలి. అప్పటి వరకు మీరిక్కడే ఉండాలి. పదండి. నీ కల నెరవేరదు రూప, నెరవేరనివ్వను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.